మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీకు తెలుసు నేను దేని గురించి మాట్లాడబోతున్నాను. లెట్ us టాక్ అబౌట్ ఏ సినారియో. ఒక స్కూల్ అబ్బాయి ఉన్నాడు. నలుగురిలో షర్ట్ తీయడానికి ఇబ్బంది పడుతుంటాడు. స్విమ్మింగ్ పూల్ దగ్గర గ్రూప్ ఫొటోస్ లో వెనక్కి వెళ్తుంటాడు. కాలర్ లేని టీ షర్ట్స్ వేస్తుంటాడు. బయటికి చాలా హ్యాపీగా కనపడుతున్నా లోపల విపరీతమైన పెయిన్, నొప్పి అంటే మానసికంగా నొప్పి అనుభవిస్తుంది. ఇది ఈ ఒక్క అబ్బాయి స్టోరీ కాదు, లక్షలాది మంది మగవాళ్ళ స్టోరీ. దీన్ని కామన్ గా సైలెంట్ గా అనుభవిస్తున్నారు. లెట్ us టాక్ అబౌట్ ఓపెన్ గా ఈ రోజు గైనకోమాస్టియా గురించి మాట్లాడుతున్నాం. గైనకోమాస్టియా అంటే ఏంటి? మగపిల్లలకి సాధారణంగా నిప్పుల వెనకాల పుట్టుకతోనే మనకి చిన్నగా బ్రెస్ట్ గ్లాండ్ ఉంటుంది. మగపిల్లలకి ఆడపిల్లలకి ఉంటుంది, ఆడపిల్లలకి పెద్దగా అవుతుంది, మగపిల్లలకి పెద్దగా కాకూడదు. ఇది హార్మోన్ ఇంబ్యాలెన్స్, ఎస్పెషల్లీ ఈస్ట్రోజన్ ఇంబ్యాలెన్స్ వల్ల ప్యూబర్టీ టైం అంటే 9 to 19 ఇయర్స్ మధ్యలో ఈ సైజ్ ఇంక్రీజ్ కావడానికి గైనకోమాస్టియా అంటారు. ఇది ఎవరికో ఉంటుంది అట్లా కాదు, చాలా కామన్. అంటే నేను చాలా మంది పేషెంట్స్ చూస్తున్నాను కాబట్టి ముగ్గురులో ఒకరికి కామన్గా ఉంటుంది. కామన్గా అందరూ నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, నాకు ఫ్యాట్ మాత్రమే ఉందా, గైనకోమాస్టియా నిజంగా ఉందా? ఇది సింపుల్గా ఒక దీనికి సింపుల్ ఆన్సర్ చెప్తాను. మీరు వెయిట్ గెయిన్ అయ్యి మీ చెస్ట్ పెద్దగా అవుతే యా, ఫ్యాటీ కాంపోజిషన్. మీరు వెయిట్ సన్నగానే ఉన్నారు, పెద్ద వెయిట్ డిఫరెన్స్ రాలేదు, నిప్పులు వెనకాల పట్టుకుంటే హార్డ్గా తగులుతుంది. దట్ ఈస్ ద గ్లాండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, విచ్ ఇస్ కాల్డ్ బ్రెస్ట్ గ్లాండ్. సో అందరికీ టెక్నికల్గా మాట్లాడాలంటే గ్లాండ్తో పాటే ఫ్యాట్ ఉంటుంది. ఓన్లీ గ్లాండ్ అనేది అన్లెస్ ఈ అండర్వెంట్ సర్జరీ అండ్ గ్లాండ్ వస్తుందో ఓన్లీ ఫ్యాట్ ఉండడం జరుగుతుంది. ఈ ప్రాబ్లము యూజువల్గా స్కూల్ గోయింగ్ ఏజ్లోనే స్టార్ట్ అవుతుంది. చెప్పినట్టు అరౌండ్ 14-15 ఇయర్స్లో. ఎట్లా అంటే ఇప్పుడు మనం యాన్యువల్ డే ఫంక్షన్, స్విమ్మింగ్ క్లాస్లోనో ఏదో ఒక టైంలో ఒక్క కామెంట్, ఒక్క నవ్వు వాళ్ళ లైఫ్ని మార్చేస్తుంది. హ్యాపీగా జాయ్ఫుల్గా ఉండేవాళ్ళు సైలెంట్గా మారిపోయి డార్క్ కలర్ బట్టలు వేసుకోవడం, లూజ్ బ్యాగీ బట్టలు వేసుకోవడం, బయటికి సంతోషంగా కనబడుతున్నా లోపల దీంతో ఫైట్ చేస్తూ ఉంటారు. కమింగ్ టు దీని గురించి డిస్కస్ చేయడం, చాలా మంది దీని గురించి డిస్కస్ చేయడానికి ఇబ్బంది పడతారు. ఇప్పుడు స్కూల్ గోయింగ్ ఏజ్ పిల్లలు తీసుకుంటే వాళ్ళ పేరెంట్స్తో చెప్పడానికి ఫస్ట్ ఒక ఇనర్షియా, భయము, షేమ్ ఇవన్నీ ఫీలింగ్ ఉంటుంది. కొంతమంది దాటుకొని వచ్చి చెప్పినా వాళ్ళ పేరెంట్స్కి అవగాహన లేకపోవడం వల్ల ఇది నార్మల్ ఏరా, నువ్వు గ్రోయింగ్ ఫేజ్లో ఉన్నావు, లేకపోతే నువ్వు మగాడేరా, సెన్సిటివ్గా ఉండకు ఇట్లాంటివి చెప్పడంతో అది అక్కడే స్టాప్. కొంతమంది మ్యారేజ్ అయిన తర్వాత కూడా వాళ్ళ స్పౌస్తో చెప్పుకోలేక వాళ్ళు టైట్ వెస్ట్ వేసుకొని పడుకోవడము, లైట్ ఆఫ్ చేసిన తర్వాత తీయడము, ఇట్లాంటి పేషెంట్స్ కూడా విన్నాను. ఇంకా పెక్యులర్ థింగ్ ఏంటంటే జిమ్లో 2 టైప్స్. కొంతమంది వాళ్ళు ఎక్సర్సైజ్ చేసి తగ్గుతుందని చెప్పి ట్రై చేసి తర్వాత జిమ్ ట్రైనర్కి చెప్తే జిమ్ ట్రైనర్స్లో 2 టైప్స్ ఆఫ్ పీపుల్ని అబ్జర్వ్ చేస్తారు. కొంతమంది ఫాల్స్ హోప్ ఇస్తారు, ఎక్సర్సైజ్ చేయి, హార్డ్ చెస్ట్ వర్కౌట్స్ చేయి, అండ్ ఇంక్లైన్ డౌన్ చెస్ట్ అయిపోతుందని, ఇదేం చేసినా డెవలప్ మసిల్ అని ఈ గ్లాండ్ ఏదైతే హార్డ్గా ఫామ్ అయిందో ఇది అప్పటికీ స్ట్రింగ్. హానెస్ట్ జిమ్ కోచెస్ కొంతమంది ఉంటారు, దే ఆర్ సెంట్ సో మెనీ పేషెంట్స్ టు మీ. వాళ్ళు బాబు నువ్వు ఇది ఎంత చేసినా ఈ గ్లాండ్ అయితే పోస్ట్, ఇది మెడికేషన్స్తో కూడా దగ్గర, యూ షుడ్ మీట్ ఎ సర్జన్, ఎస్పెషల్లీ ప్లాస్టిక్ సర్జన్. సర్జరీతో మాత్రం పోతుందని హానెస్ట్ అడ్వైస్ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. చాలా మంది ఈ డిస్కసింగ్ ఫేజ్ దీంట్లో చాలా టైం వృధా చేస్తారు. విపరీతంగా ఇంటర్నెట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ బస్ట్ ఆఫ్ వీడియోస్ చూస్తారు. దెన్ ఆ ఇనర్షియా నుంచి బయటికి రావడానికి చాలా టైం. కన్సల్టేషన్ రూమ్కి నా దగ్గరకు వచ్చినప్పుడు వాట్ దే టాక్ అబౌట్, నేను డెఫినెట్ ఈ విషయాలను మాట్లాడతారు. వాళ్ళకు ఉండే కామన్గా ఉండే అపోహలు, భయాలు. సర్జరీ అంటే కట్ చేస్తారా, ఎక్కడెక్కడ కట్ చేస్తారు, కార్స్ ఎట్లా వస్తాయి, పోస్ట్ ఆపరేటివ్ ఎట్లా ఉంటుంది, నేను ఇంట్లో ఎట్లా చెప్పాలి సర్జరీ చేసి, నాతో డిస్కస్ చేయకపోయినా వాళ్ళ మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. నేను అబ్జర్వ్ చేశాను చాలాసార్లు. లేకపోతే ఆఫీస్లో ఏం చెప్పి లీవ్ తీసుకోవాలి, ఇవన్నీ హిండ్రెన్సెస్ ఉంటాయి తీసుకోవాల్సిన. పోస్ట్ కన్సల్టేషన్ వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ భయాలను దాటుకొని బయటికి రావాలనుకుంటారు. కొంతమందికి డెఫినెట్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ స్పౌస్, వాళ్ళ ఫ్రెండ్స్ పుష్ ఇస్తారు, వెల్కమ్. బట్ యా, విత్ ది సర్జరీ నేను చెప్పడం ఏంటంటే ఐ హ్యావ్ సీన్ వాళ్ళ షేప్ ఎట్లా చేంజ్ అయింది. ఇవన్నీ నేను కన్సల్టేషన్లో డైరెక్ట్గా కలిసినప్పుడు ఈచ్ పేషెంట్కి డిఫరెంట్ ఉంటుంది. హౌ వీ ట్రీట్, హౌ మచ్ లైపోసెక్షన్ యూజ్, ఎంత గ్లాండ్ ఎక్స్ప్రెషన్ అవసరం ఉంటుంది అని. కానీ ఒకటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ప్రీ ఆఫ్ పోస్ట్ ఆఫ్ ఫొటోస్లో నేను చూసినప్పుడు ద వే దే స్టాండ్ మొత్తం మారిపోతుంది, వాళ్ళ యాటిట్యూడ్ మారిపోతుంది, దే విల్ గెయిన్ బ్యాక్ దే కాల్.
ప్లాస్టిక్ సర్జరీలో మేము చేసే వెరైటీ ఆఫ్ ప్రొసీజర్స్లో గైనకోమాస్టియా సర్జరీ మోస్ట్ సక్సెస్ఫుల్గా పరిగణించబడుతుంది. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ పేషెంట్స్ ఉన్న మెయిన్ ప్రాబ్లం చెస్ట్ ఫ్లాట్గా లేకపోవడం. ఫుడ్ సర్జరీ ఫ్లాట్ చెస్ట్ అనేది గ్యారంటీగా 90 to 95% పీపుల్ రికవర్. అసలు కన్సల్టేషన్లో మీకు ఏం జరుగుతుంది? కన్సల్టేషన్లో విల్ సీ హౌ మచ్ బ్రెస్ట్ గ్లాండ్, మీకు ఫ్యాట్ కంటెంట్ ఎంత ఎక్కువ, స్కిన్ ఎక్సెస్ ఎంత ఉంది, సాగిపోయిన స్కిన్ ఎంత ఉంది, స్కిన్ క్వాలిటీ ఎట్లుంది, అంటే ఎలాస్టిక్గా. చాలామంది ఏమంటారు డ్రాస్టిక్ వెయిట్ లాస్ అయిన వాళ్ళకి స్కిన్ ఎలాస్టిసిటీ పోతుంది. సో దీన్ని బట్టి వీల్ డిజైన్ ద ట్రీట్మెంట్ ఆప్షన్ ఫర్ యూ. వాట్ ఆర్ ది నార్మల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్? లైక్ వన్ ఈస్ వీ ఆల్వేస్ కంబైన్ అప్రోచ్ చేస్తాము. లైపోసెక్షన్ ప్లస్ గ్లాండ్ ఎక్సిషన్. అండ్ షో పిక్చర్స్ లైక్ ఎక్కడెక్కడ ఇన్సిషన్స్ ఇస్తాము, అవి పోస్ట్ ఆఫ్గా హీల్ అయిన తర్వాత స్కార్స్ ఎట్లా ఉంటాయి, ఇవన్నీ. చాలా ఎక్సెస్ స్కిన్ ఉన్న వాళ్ళకి స్కిన్ ఎలాస్టిసిటీ బట్టి అది స్ట్రింక్ అవుతుందా లేదా, ఇంకే స్ట్రింక్ అయ్యేలా లేదు అంటే స్కిన్ ఎక్సిషన్ సర్జరీస్ ఉంటాయి. ఇవి అడ్వాన్స్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి అవసరం పడితే విల్ బి ఎక్స్టెండింగ్. కమింగ్ టు రికవరీ ఎట్లుంటుంది? సర్జరీ, ద డే ఆఫ్ సర్జరీ విల్ బి డన్ అండర్ జనరల్ అనస్థీషియా. అంటే కంప్లీట్గా మైకం ఇచ్చి సర్జరీ చేయబడుతుంది. సర్జరీ ప్రొసీజర్ టైం యూజువల్లీ 1 hour, 1.5 hours ఉంటుంది, డిపెండింగ్ అపాన్ గ్రేడ్ ఆఫ్ టైం. నథింగ్ మోస్ట్ దట్ మీ చెస్ట్కి ఒక బ్యాండేజ్ చుట్టబడుతుంది. సో 6 hours to 8 hours అబ్జర్వేషన్లో ఉంచి డిశ్చార్జ్. ఈ బ్యాండేజ్ డే పోస్ట్ ఆపరేటివ్ 3rd day అంటే నార్మల్గా కౌంట్ చేస్తే 4th day ఓపెన్ చేస్తాం. ఈ 4 days యూ విల్ బి వాకింగ్. బెడ్ రెస్ట్ అట్లా ఏం అవసరం ఉండదు. నార్మల్గా ఇఫ్ యూ హ్యావ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇట్లాంటి ఆప్షన్స్ ఉంటే వర్క్ చేసుకోవచ్చు. ఆఫీస్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు day 3 నుంచి వెళ్ళిపోవచ్చు. ఓన్లీ థింగ్స్ టు అవాయిడ్ ఆర్ లైక్ హెవీ వెయిట్ లిఫ్టింగ్ చేయొద్దు, చెస్ట్ ఎక్సర్సైజ్ చేయొద్దు. ఒక 2 weeks వరకు సెల్ఫ్ బైక్ డ్రైవింగ్ అవాయిడ్ చేయడం కూడా చెప్తాను. ఈ సింపుల్ లాజిక్ ఏంటంటే ఎనీథింగ్ వేర్ యూ ఎంగేజ్ యువర్ చెస్ట్ మజిల్ అవాయిడ్ చేస్తే, ఇఫ్ యూఆర్ అబౌట్ టు డ్రైవ్ ఎ కార్, యూ కెన్ డ్రైవ్ ద కార్ ఇంటూ దాంట్లో చెస్ట్ మజిల్ ఎంగేజ్మెంట్. దెన్ యూ విల్ బి సీయింగ్ మీ ఆన్ 4th day. ఆ రోజు బ్యాండేజ్ తీసేసి యూ హ్యావ్ టు ఫ్రమ్ దట్ డే యూ కెన్ టేక్ కంప్లీట్ బాత్ అండ్ మీరు చెస్ట్ కంప్రెషన్ గార్మెంట్ 3 weeks వేసుకోవాలి. ఇది కూడా షర్ట్ లోపలే ఉంటుంది, సో బయటకి ఏం కనబడదు. 2 weeks తర్వాత లింఫాటిక్ మసాజ్ అడ్వైస్ చేస్తాను, విచ్ కెన్ బి డన్ యూనివర్సల్. 1 month కంపల్సరీ మసాజ్ చేయాలి. మీరు చూస్తే నేను మసాజ్ గురించి ప్రత్యేకంగా ఒక వీడియో కూడా పెట్టాను, ఇంపార్టెన్స్ ఆఫ్ మసాజ్. సో చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఇది. 1 month తర్వాత అంటే 4 weeks to 5 weeks తర్వాత యూ కెన్ రీగెయిన్ యువర్ చెస్ట్ ఎక్సర్సైజ్. మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో నేనే ఎక్సర్సైజ్ చేయమని అడ్వైస్ చేస్తాను. ఎందుకంటే మజిల్ బాగా గ్రో అయితే షేప్ ఆఫ్ ద చెస్ట్ విల్ ఇంప్రూవ్. సో దిస్ ఈస్ హౌ ద ప్రాసెస్ ఆఫ్ కన్సల్టేషన్ టు రికవరీ జరుగుతుంది. ఈ ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే గైనకోమాస్టియా మీ తప్పు కాదు, మీ లైఫ్ స్టైల్ ఫెయిల్యూర్ కాదు, మీ క్యారెక్టర్ వీక్నెస్ కాదు. ఇది ఫిజియోలాజికల్గా వచ్చే ఒక ప్రాబ్లం. దీనికి హార్మోన్స్ అనేది మెయిన్ కాజ్. సైలెంట్గా సఫర్ కావాల్సిన అవసరం లేదు. ఒక్కసారి కన్సల్టేషన్ ఇస్తే ఆనెస్ట్గా అడ్వైజ్ చేస్తాను. అట్లీస్ట్ మీ ప్రాబ్లమ్కి ఆన్సర్ దొరుకుతుంది. తర్వాత ఏం చేయాలనేది డెసిజన్ ఇస్ అప్ టు యూ. ఓకే, థ్యాంక్ యూ.